మనకెంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం రండి. ముందుగా అయితే వైట్ రైస్ కోసం 1 కప్ రైస్ కడిగి పెట్టేసుకున్నాను. రైస్ కడిగి పెట్టేసుకున్నాక కరివేపాకు తీసుకుని 1 కప్ రైస్ లేక ఒక గుప్పెడు అయితే సరిపోతాయి. కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్నాక ఆ లోపల కుక్ అయిపోయింటుంది కదా రైస్, వైట్ రైస్, దాన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఆ లోపల ఒక ప్యాన్ పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు ఉండిచ్చి చిటపటలాడాక కొద్దిగా పల్లీలు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో 4 కరివేపాకు రెమ్మలు వేసేసుకోండి. కరివేపాకు రెమ్మలు వేసుకొని అలాగే 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగుగా కట్ చేసుకొని అలాగే 4 తెల్లపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇంగు వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ అండ్ టేస్ట్ అంతా బాగుంటుంది. ఇంగు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంగు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రై అవుతుంది కదా, ఈ కరివేపాకు మొత్తం మనం ప్యూరిన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది తీసుకొని ఆ మూత తీసుకొని ఇలా దీంతో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నీట్గా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మళ్ళీ మాడిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని ఒక హోల్ నిమ్మకాయ అయితే రసం పిండేసేయండి. అలా నిమ్మరసం పిండితే మొత్తం టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుంది, బాగుంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకోండి. మనం ఆల్రెడీ వైట్ రైస్ చేసుకునేటప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకునే ఉంటాం కదా, సో దీంట్లో హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. లేదంటే ఒకవేళ తక్కువ అనుకుంటే మనం దీన్ని వైట్ రైస్లో వేసి మిక్స్ చేస్తాం కదా, మిక్స్ చేసేటప్పుడు మనం మిక్స్ చేసేసిన తర్వాత మనకి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గానే మిక్స్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మనం దాన్ని ఏం చేయలేం కదా, కాబట్టి తక్కువే వేసుకోండి. కొంచెం మీకు తెలియకపోతే సాల్ట్ ఎంత వేయాలో. అలా మొత్తం ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోయే లోపల ఫ్రై చేసుకుంటాం కదా, దాన్ని తీసి రైస్లో వేసి కలిపేసుకోవాలి. నీట్గా మనం ఆల్రెడీ అన్నాన్ని చల్లారి పెట్టుకున్నాం కాబట్టి చేత్తోనే మొత్తం నీట్గా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకోవాలి. కిందికి పైకి కలుపుకుంటూ నీట్గా మొత్తం అంతా వైట్ రైస్ మొత్తం కనపడకుండా మొత్తం అంతా అన్నానికి ఆ తాలింపు మొత్తం పట్టే విధంగా చేత్తో కలిపేసుకోవాలి. అంతే, ఇలా క్విక్ అండ్ సింపుల్గా కరివేపాకు రైస్